ఉత్తరలేపుతా ఉన్న గోల్డ్ మార్కెట్ గత ఏడాది 2025 గోల్డ్ మార్కెట్కి స్వర్ణయుగం అయితే ఇప్పుడు నడుస్తూ ఉన్న 2026 మాత్రం ఒక పీడకల. గత ఏడాది జనవరిలో కొన్న బంగారాన్ని ఈ ఏడాది మార్చిలో గనుక అమ్మి ఉంటే కన్జ్యూమర్కి 1,2 లక్షలకు పైగా రిటర్న్స్ వచ్చేవి. అంటే ఒక్క ఏడాదిలో 220% లాభం అన్నమాట. మరే మార్కెట్లోనూ సాధ్యం కానిది గోల్డ్ బజార్లోనే సాధ్యమైంది. కానీ ఆ తర్వాతే డామిట్ బంగారం కథ అడ్డం తిరిగింది. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో $5,600 ఉన్న ఔన్స్ బంగారం ఇప్పుడు $4,000 పడిపోయింది. ఒక్క ఏడాదిలోనే 65% పైగా చితికిపోయింది. దేశీయంగా కూడా అదే రకమైన డౌన్ ట్రెండ్. గత 3 నెలల్లో ఏకంగా 11% పడిపోయి గత వారంలోనే 5% పడిపోయి వెయిట్ అండ్ సీ అని భవిష్యత్తు మీద భయాల్ని పుట్టిస్తోంది. ట్రంప్ మైండ్ సెట్ని బట్టి, అరడజున దేశాల కరెన్సీ విలువల్ని బట్టి, మార్కెట్ సెంటిమెంట్ని బట్టి, ఇన్వెస్టర్ల మూడ్ని బట్టి బంగారం ధరలు తగ్గుతాయి, పెరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిలో ఎక్కడా నిలకడ లేదన్నదే లేదు. అందుకే కనక మహాలక్ష్మి ఈ రేంజ్లో డ్యాన్స్ ఆడుతోందా, లేకపోతే ఎక్కడ 1,70,000 ఎక్కడ 1,30,000? కొండెక్కినట్టే ఎక్కి పాతాళంలోకి దిగి మళ్ళీ కొత్త కొత్త ఎత్తుల్లోకి చేరి కొనడమా తెగనమ్మడమా? మోదీ చెప్పిన గోల్డ్ థంబ్ రూల్ గోల్డ్ మార్కెట్ని ఎటు తీసుకెళ్తుంది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. మీ బంగారం మేం కొంటాం, ధర లెక్కగట్టి అక్కడికక్కడే నిమిషంలోనే డబ్బులు ఇస్తాం అని పెద్ద పెద్ద అక్షరాలతోటి పెద్ద పెద్ద బోర్డులు కట్టి చేసే ఓల్డ్ గోల్డ్ మార్కెట్ గురించి తెలుసుగా. ఈ ఏడాది అది అమాంతం పెరిగి 2-3 చేరింది. ముతూట్, అతిక, మణిపాల్ లాంటి బ్రాండెడ్ కంపెనీలు అయితే గోల్డ్కు లోన్లు ఇవ్వడం కంటే పాత బంగారం కొనుగోళ్ల మీదే పెద్దగా ఫోకస్ పెట్టేశాయి. దీనికి కారణం జనం పాత బంగారాన్ని తెగ నమ్ముకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడమే. అవును, మన ఇంటి బంగారం గడప దాటిపోతోంది. పసిడి ధరల పతనావస్థకు జడుసుకొని ఆలసిస్తే ఇంకా దెబ్బైపోతామని బెంబేలెత్తి బీరువాల్లో బంగారాన్ని బయటకు తీస్తున్నారు. షాపుల వెంట పరుగులు పెడుతున్నారు. గత 3 నెలల్లోనే దేశంలో 50 టన్నుల ఓల్డ్ గోల్డ్ అమ్మకాలు జరిగాయి. డెఫినెట్లీ పసిడి మార్కెట్స్ ప్రస్థానంలో ఇదొక రిమార్కబుల్ స్టేజ్. దీని పర్యవసానాలేంటి? గోల్డ్ మార్కెట్లో గోల్మాల్ గందరగోళం, అంతుబట్టని హెచ్చు తగ్గులతో కన్స్యూమర్లలో టన్నుల కొద్దీ కన్ఫ్యూజన్. కేవలం 4 నెలల్లోనే నేలకి దిగి అట్టడుక్కి చేరి 2 రోజుల్లోనే 10,000 పెరిగి మళ్లీ 2 లక్షల మార్క్ వైపు పరుగులు పెడుతోంది పసిడి. కొనడమా తెగ నమ్మడమా? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? ఇదే క్యాలెండర్లో మార్చి 2వ తేదీ సరిగ్గా 4 నెలల క్రితం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర అక్షరాల $169,349. $170,000కు జస్ట్ అరంగుళమే దూరం. అప్పటి వరకు అదే ఆల్ టైమ్ హై. అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి కిలో 3 లక్షల దిశగా పరిగెడుతున్న వెండితో పోటీ పడింది పసిడి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మొదలై అప్పటికి 2 రోజులే అయింది. జియో పొలిటికల్ సిచ్యువేషన్ కి జడుసుకుని గ్లోబల్ మార్కెట్లన్నీ ఢమాలన్నాయి. క్రూడ్ ఆయిల్, US డాలర్తో పాటు బంగారం కూడా పైకే ఎగబాకింది. మరో నెల రోజుల్లో 2 లక్షల మార్క్ చేరడం పక్కా అని అంచనాలు కూడా మొదలయ్యాయి. కానీ ముద్దడి బొమ్మ అప్పుడు ఎక్కింది మునగ చెట్టని, ఏ నిమిషంలో అయినా విరిగి కింద పడొచ్చని ఆ తర్వాతే తెలిసొచ్చింది. రోజుకి నేలకు దిగి 1,30,000కు అటు ఇటుగా చేరింది బంగారం ధర. ఇప్పుడు మళ్లీ ఎగబాకి నింగికి నిచ్చెనలేస్తోంది. వరుసగా 2వ రోజు భారీగా పెరిగి కామన్ కన్స్యూమర్ గుండెల్లో గుణపాలు గుచ్చేస్తోంది పసిడి మా తల్లి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,47,000 టచ్ చేసింది. 1,70,000 నుంచి 1,30,000కి పడిపోయిన ఈ 4 నెలల గ్యాప్లోనే జరగాల్సిన గడబిడ అంతా జరిగిపోయింది. పొదుపు చేసుకోకపోతే భవిష్యత్తు గల్లంతే అని ప్రధాని మోదీ ఇచ్చిన వార్నింగ్ తీవ్ర పరిణామాల్ని చూపెట్టింది. నా మాట వినండి, ఒక్కేడాది పాటు ఓపిక పట్టండి అంటూ బంగారం కొనుగోళ్లపై పాస్ బటన్ నొక్కేశారు ప్రధాని మోదీ. సూపర్ ఎల్నినోతో దాపురించే కరవునో, మిడిల్ ఈస్ట్ యుద్ధ భయాన్నో బూచిగా చూపించి కేంద్ర ప్రభుత్వం కన్స్యూమర్ ని అలర్ట్ చేసింది. ఈ అడ్వైజరీ ప్రభావం నేరుగా బులియన్ మార్కెట్ పై పడి ముఖ్యంగా గోల్డ్ మార్కెట్లో నెత్తుటేర్లు పారాయి. బంగారానికి ఉన్న డిమాండ్ ఏకంగా 70% పడిపోయింది. గత ఏడాది 15 రోజుల్లో 25 టన్నుల బంగారం అమ్ముడైతే ఈ ఏడాది జస్ట్ 7.5 టన్నులు మాత్రమే అమ్ముడైంది. అంటే 4వ వంతు డిమాండ్ పడిపోయినట్టేగా.
సో పొదుపు చేయాలి అన్న మోదీ పిలుపు బాగానే వర్కౌట్ అయింది. కాకపోతే పుత్తడి బజార్ని తలకిందులు చేస్తోందా? ఎందుకంటే సడన్ గా ఏర్పడ్డ ఈ నెగటివ్ ట్రెండ్ జ్యువెలరీ వ్యాపారుల క్యాష్ ఫ్లో మీద, సేల్స్ సైకిల్ మీద దారుణమైన ప్రభావాన్ని చూపించింది. ఇక్కడ ప్రత్యక్ష నష్టం ఎవరికి అంటే చిన్న పెద్ద నగల వ్యాపారులకే. కొనుగోళ్లు మందగించి కొన్ని చోట్లయితే ఏకంగా షాపులు మూసుకోవాల్సిన పరిస్థితి. మన దగ్గర ఉన్న నిల్వలతో అంటే ఆర్థిక నిల్వలతో బంగారాన్ని ఒక 1 year పాటు పోస్ట్పోన్ చేసుకోండి. ఎందుకంటే డాలర్ పే చేయడం వల్ల రూపాయి వాల్యూ పడిపోతుంది. సో మన ఇండియా దగ్గర కూడా అన్ని ఎక్కువ డాలర్స్ లేవు, మన జీడిపిలో కూడా అంత లేదు. సో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నిల్వలంటే మీ బ్యాంక్ నిల్వలు అవ్వచ్చు, లిక్విడ్ క్యాష్ అవ్వచ్చు, బంగారాన్ని కొనొద్దు అని చెప్పారు. ఇది అర్థం చేసుకోవడానికి పబ్లిక్కి ఒక 1 month పట్టింది. మనకు ఆ 1 month కూడా చాలా ఇంపాక్ట్ పడింది మార్కెట్లో. ఎందుకంటే పబ్లిక్ బంగారం కొనొద్దు అన్నారు మోడీ గారు. అరే అని చాలామంది ఆలోచించి ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే మన దగ్గర ఉన్న పాత బంగారాలని, ఏదైతే మన తాత ముత్తాతల నుంచి ఉన్న బంగారాలు అవ్వచ్చు, కొంతకాలం బట్టి మనం వాడకుండా ఉన్న బంగారాలు అవ్వచ్చు, లాగర్లోనే ఉపయోగమైన బంగారాలు వాటిని మార్చి మీరు కొనుక్కోమని చెప్పారు. గవర్నమెంట్ ఎక్కడ బంగారం పూర్తిగా అసలు కొనొద్దు, దాని జోలికి వెళ్ళదని గవర్నమెంట్. బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచడం కూడా బంగారం మార్కెట్ కుంగిపోవడానికి మరో మెయిన్ రీజన్. దిగుమతి ఖర్చు అమాంతం పెరిగిపోయి సామాన్యుడికి బంగారం కొనుగోలు భారంగా మారింది. అటు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి రూపాయి విలువ పడిపోయి సామాన్యుడి బడ్జెట్ తలకిందులైంది. రోజువారీ ఖర్చులు పెరిగి మధ్యతరగతి, పేద కుటుంబాలు బంగారం వైపు చూడడమే మానేశాయి. అత్యవసరమైతే తప్ప పసిడి కొనుగోళ్లు చేయట్లేదు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అంచనాలకు అందకపోవడంతో సగటు కన్స్యూమర్కి తిక్కపుడుతోంది. మరో 3 నెలల పాటు ఇంతేనా? బంగారం ధరలపై ఒక స్థిరమైన ట్రెండ్ రానట్టేనా? ఈ ధరలు ఇలాగే కొన్నాళ్ల పాటు ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటాయి. చాలా మంది అడుగుతున్నారు ఇంకా తగ్గుతుందా లేకపోతే ఇంకా పెరుగుతుందా అని. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న అంతర్జాతీయ వాతావరణం ప్రకారము ప్రస్తుతానికి పరిస్థితులు చాలా వాలటైల్గా ఉన్నాయి. సో ఈ వేరియేషను లేదు, ఈ స్లైడ్ అనేది కొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇది షార్ట్ టర్మ్ బెనిఫిట్ కింద మనం చూడాలి తప్ప దీన్ని ఫ్యూచర్ మాత్రం బంగారం కానీ సిల్వర్ కానీ మళ్ళీ పెరిగే అవకాశాలు ఎక్కువ. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే లెక్కలేనన్ని ఒడిదుడుకుల్ని చూసింది జ్యువెలరీ మార్కెట్. సగానికి సగం కొనుగోళ్లు పడిపోవడంతో ఆర్నమెంట్ మార్కెట్లో ఒక చైన్ రియాక్షన్ మొదలైంది. రిటైలర్లు హోల్సేల్ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గించేశారు. దీంతో హోల్సేలర్లు దిగుమతులు తగ్గించారు. గ్రౌండ్ లెవెల్లో జ్యువెలరీ వ్యాపారంపై ఆధారపడ్డ లక్షలాది మంది స్వర్ణకారులు, పాలిష్ చేసే వాళ్ల ఉపాధి ప్రమాదంలో పడింది. 2026 బులియన్ మార్కెట్కి ప్రమాదనామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఉన్న ప్రైవేటు బంగారం మొత్తం 30,000 టన్నులు. గత 3 నెలల్లో ఇందులో 50 టన్నులు మార్కెట్లోకి వచ్చినట్టు ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ ఓ లెక్క కట్టింది. నిజానికి ఇదేమంత ఎక్కువేం కాదు, 0.5% తక్కువే. కానీ పాత బంగారాన్ని అమ్మేయాలన్న సెంటిమెంట్ ఇలాగే కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి? ప్రధాని మోదీ బంగారం కొనడం ఆపండి అన్నారు తప్ప ఉన్న బంగారాన్ని అమ్ముకోమని చెప్పలేదుగా. మరి మోదీ మంత్రం వికటించిందా లేక అనుకున్న దానికంటే ఎక్కువగా పనిచేస్తోందా? ఇండియాలో ఏటా సగటున 700 నుంచి 900 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. కానీ పసిడి ధరల్లో తిరగస్ వల్ల ఆ లెక్క దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది 620 టన్నులకు మించి అమ్ముడవకపోవచ్చు అని క్రిసిల్ అనే సంస్థ అంచనా కట్టింది. సో మన దేశంలో పసిడి సెంటిమెంట్ కొద్దిగా తగ్గిపోతుందనేగా అర్థం. అసలే ఇక్కడ బంగారం అంటే కేవలం పెట్టుబడి మార్గమే కాదు, ఒక బరువైన భావోద్వేగం. దాంతోనే ముడిపడ్డ జ్యువెలరీ బిజినెస్ కి దేశ ఆర్థిక భవిష్యత్తుని డిసైడ్ చేసే సత్తా ఉంది. మన జీడిపిలో 7% పైగా కంట్రిబ్యూట్ చేస్తున్న ఇండియన్ గోల్డ్ ఫీల్డ్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది? కన్జ్యూమర్ లో రివర్స్ సెంటిమెంట్ పెరిగి రీసైక్లింగ్ బిజినెస్ ఊపందుకుంటోంది. సరే, కానీ దాని పర్యవసానాలు ఏంటి? ఇప్పుడు మీరు ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు కస్టమర్ చూస్తూ ఉన్నారు, వాళ్ళు చూద్దా. ఇప్పుడు బిస్కెట్ అమ్మేందుకే వచ్చారు, మన్బార్ గోల్డ్ బాపతి బిస్కెట్ అమ్మేందుకే వచ్చారు. వాళ్ళు 40 grams అమ్మేందుకు వచ్చారు. ఈ సీజన్లో కూడా కొనేంటారు అనుకుంటే అమ్మేందుకే వస్తుంది. పాత బంగారం బాగా వస్తుంది మళ్ళీ, కాబట్టి తగ్గుదనే భయంతోనే వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ఇప్పుడైతే తులం 1,00,000న్నరకు అటు ఇటు కదులుతోంది పసిడి ధర. నిజానికి తులం 1,00,000 మార్కును టచ్ చేసినప్పుడే బంగారం కొనడం దాదాపుగా మానేశాడు సగటు వినియోగదారుడు. 1,00,000 అనే సౌండ్ వచ్చిన గత ఏడాది ఏప్రిల్లోనే కొనుగోలు సెంటిమెంట్ సన్నగిల్లింది. దానికి తోడు ఇంపోర్ట్ డ్యూటీ పెరగడం, మోదీ పొదుపు సందేశం ఇవ్వడంతో ఆ నెగిటివ్ సెంటిమెంట్ కాస్త పీక్స్ కు చేరిపోయింది. కొత్త బంగారం కొనడం మాట అటుంచి పాత బంగారాన్ని బయటకు తీస్తున్నారు. ఇదే భయపెట్టే అంశం. గతంలో పసిడి ధరల్లో అంచనాలకందనంత మార్పుల్ని చూసిన అనుభవాలున్నాయి మార్కెట్లో. వాటితో పోలిస్తే ఇప్పటి ధరవరలు తేలికైనవే. 10 రోజుల నుంచి మహా అయితే ఓ 200-300 పెరుగుతోంది లేదా తగ్గుతోంది.
ఒక రకంగా మార్కెట్లో ఇది స్టెబిలిటీ టైప్. కానీ ఇదే స్థిరత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందనే సందేహం వినియోగదారుణ్ణి వేధిస్తూనే ఉంది. సేల్స్ అనేది చాలా తగ్గిపోయింది. మొత్తం బంగారం అమ్మడానికి ఇంకా తగ్గుతుంది కావచ్చు అనే ఉద్దేశంతో ప్రజలందరూ భయభ్రాంతులకు గురై మొత్తం బంగారాన్ని తీసుకురావడం జరుగుతుంది. దాన్ని ఏమవడం వల్ల ఇక్కడనే లోకల్లోనే ఇదివరకు అంటే బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేది గోల్డ్ అంతా. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇక్కడ పాత బంగారాన్ని విక్రయం రావడం ద్వారా దాన్ని రీసైక్లింగ్ చేసుకొని దాన్నే మళ్ళీ ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. దానివల్ల వ్యాపారస్తులకు కూడా కొద్దిగా సులువైన మార్గం అవపడుతుంది. బయట నుంచి తెచ్చుకునే దిగుమతి సుంకాలు కూడా మనకు చాలా తగ్గుదల జరుగుతాయి. ఈ విధంగానే కొన్ని రోజుల వరకు ఇంకా దీన్ని కట్టడి చేస్తే కనుక వ్యాపారాలు మళ్ళీ ధర అనేది ఒక కంట్రోల్కి వచ్చి వ్యాపారాలు కూడా కొద్దిగా కలకలాడతాయని మాకు ఉద్దేశంగా మేము చెప్తాం. పండగో పబ్బమో ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బంగారం కొనే సెక్షన్ ఒకటి. నెలకింత ఏడాదికింత అని రెగ్యులర్గా బంగారం కొనే అలవాటు ఉన్న ట్రెడిషనల్ కన్స్యూమర్లు కొందరుంటారు. ఇటువంటి పర్మనెంట్ కస్టమర్లను దూరం చేసుకోవాల్సిన దయనీయ పరిస్థితులు పడ్డాయి ఇప్పుడు జ్యువెలరీ షాపులు. గోల్డ్ రేటు పెరగడం తగ్గడం వల్ల మాకు అసలు పెరుగుతుందా తగ్గుతున్న ఆలోచనలోనే ఉన్నాము. మెయిన్ ఏంటంటే పుస్తల తాడు, ఈ నల్ల పూసల్ది కొనాలనే ఆలోచన ఫస్ట్ ఉంది. ఎందుకంటే అబ్బాయి వాళ్ళకు కూడా చెప్పి మేము వాళ్ళతోటి కొంచెం రిక్వెస్ట్ అడిగినాము. అడిగితే వాళ్ళు కూడా సరే ఒప్పుకున్నారు. కాకపోతే మాకు ఇంకో ఒకటి వచ్చే కాడ 2 వస్తాయి అనే వస్తువులు వస్తాయి కదా ఆలోచనతోటి మేము ఉన్నాము. కాకపోతే పిఎం అన్న కాంచెలి కూడా అసలు తగ్గుతుంది ఆలోచనతోటే, ఆ ఆలోచన ప్రకారమే మేము సరే అని అన్నట్టు ఉన్నాము. ఎక్కువ అమ్మకాలు తక్కువ లాభాలు, ఎక్కువగా ఈ కాన్సెప్ట్ మీదే ఆధారపడి జరుగుతుంది జ్యువెలరీ బిజినెస్. ఇప్పుడు కన్స్యూమర్లో పెరిగిన నెగిటివ్ ఫీల్తో అమ్మకాలు ఘోరంగా తగ్గి సగటు వర్తకుడు దారుణంగా నష్టపోతున్నాడు. డిమాండ్ పడిపోయి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. పాత బంగారాన్ని మార్చడమే తప్ప జ్యువెలరీ షాపుల్లో ఇంకే లావాదేవీలు జరగడం లేదు. 1,90,000 ఉన్న బంగారం ఇప్పుడు 1,40,000కి ఈరోజు మార్కెట్లో ఉంది. రానున్న రోజుల్లో 1,20,000, 1,00,000 లోపు వస్తుందనే ఆలోచనతోటి నిపుణులు కానీ మా స్టేట్ బులియన్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో బంగారం తగ్గుద్దనే ఆలోచనతోనే ఇప్పుడు మా అమ్మకాలు అయితే తగ్గినాయి. మా దగ్గరికి అమ్మే వాళ్ళు మాత్రం కస్టమర్స్ అమ్మేందుకు వస్తువులు రీసైక్లింగ్ కోసం అంటే పాత బంగారాన్ని తీసుకొచ్చి మాకు అమ్మి తగ్గినప్పుడు కొందామనే ఆలోచనతోనే ఇప్పుడు మార్కెట్ అంతా కస్టమర్స్ మాకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది తప్పించి మా దగ్గర నుండి సేల్ అవ్వడం లేదు. బంగారం ధర ఇంకా తగ్గుతుందా, 1,00,000కు దిగొస్తుందా? ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా లేదంటే మానేసి కొన్నాళ్ళు ఎదురు చూడమా అంటే అందరూ భయపడుతున్నట్టు 1,00,000కు దిగొచ్చే ఛాన్స్ అయితే లేదంటోంది ఇప్పుడున్న ట్రెండ్. కొంతమంది ఏంటంటే అమ్మేస్తున్నారు, రేట్ ఎక్కువ ఉంది కదా. కొంతమంది మార్కెట్లో రూమర్స్ కూడా నడుస్తుంది, బంగారం ధరలు దారుణంగా పడిపోతాయి, 60,000కి వచ్చేస్తుంది, 50,000కి వచ్చేస్తుంది. ఇలా అంటే స్పెక్యులేషన్ ఇది ఎనీ టైం నడుస్తుంది, కొంచెం ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఎప్పుడైనా తగ్గినప్పుడు దీని తాలూకా ఇంపాక్ట్ ఇలాగే మాట్లాడుకుంటారు. అంత తగ్గుద్దా అంటే మనం చెప్పలేం, కానీ ఈ తగ్గుద్దన్న ఆలోచనలో కొంతమంది బంగారాలు అమ్మేసుకుంటున్నారు. ఆ అమ్మేటోళ్ళకి మనం చెప్పేది అంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. అంత వాతావరణం అయితే మనకి కనపడట్లేదు. తగ్గుద్ది, 1,00,000 కూడా రాకపోవచ్చు నాకు తెలుసు. ఇప్పుడు 1,45,000 ఉన్న 24 క్యారెట్ బంగారం మేబీ 1,30,000, 1,35,000 రావచ్చు. ఎందుకంటే కరెక్షన్ అనే ఛాన్సెస్ ఉంది. అది ఇవాళ వస్తుందా, నెల తర్వాత వస్తుందో తెలియదు. డ్రాస్టిక్గా పడిపోతుందా అంటే ఆ ఛాన్సెస్ అనేవి 1% లోపే ఉన్నాయి. దాదాపు 70% మందికి పైగా మధ్యతరగతి కుటుంబాలు ప్రధాని మోదీ పిలుపుతో సంబంధం లేకుండానే కేవలం ధరల భయంతోనే కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. జనం బంగారం కొనకుండా చేయడానికి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చనే భయంతో సగటు వినియోగదారుడు బెంబేలెత్తిపోతున్నాడు. బంగారం డిమాండ్ పడిపోవడానికి 1,00,000 కారణాలు. ఇదే గ్యాప్లో పాత బంగారాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన కూడా బలపడుతోంది. ఇప్పుడు బంగారం సబ్జెక్ట్ రాగానే అందరి నుంచి వినిపించే బేసిక్ క్వశ్చన్ 2,00,000కు ఎగబాకుతుందా అని కాదు, 1,00,000కు దిగొచ్చేస్తుందా అని. దీనికి ఆన్సర్ దొరికితే రివర్స్ ట్రెండ్కి ఫుల్ స్టాప్ పడినట్టే. 1,00,000కి 2,00,000కి మధ్య ఆ కన్ఫ్యూజన్పై అనలిస్టులు ఏమంటున్నారు చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. బ్యాక్. ఏదైనా శుభకార్యానికి ముహూర్తం పెట్టగానే ఏ కుటుంబంలోనైనా మొదటగా చర్చకొచ్చేది బంగారం గురించే. పుట్టినరోజో పెళ్లి రోజో వస్తోంది అంటే బంగారు కానుకల గురించే మాట్లాడుకుంటాం. ఒంటి మీద నూలు పోగంతైనా నగ ఉండాల్సిందే అన్నంత గట్టిగా ముడిపడింది బంగారంతో మన బంధం. కానీ ఇప్పుడు బంగారమే గుదిబండగా మారిందా? నిన్నమన్నటి దాకా ఇంట్లో బంగారాన్నే కాదు, ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా గడప దాటిస్తున్నారా అన్నంత రేంజ్లో జరిగింది పాత బంగారం బిజినెస్. కొత్త బంగారం ధర అంతో ఇంతో పెరిగినా నమ్మకం లేదు దొర అంటున్నాడు సగటు వినియోగదారుడు.
ఈ రివర్స్ ట్రెండ్ తోటి గోల్డ్ మార్కెట్పై పడబోయే ప్రభావం ఎంత? 4 నెలల్లోనే ఏకంగా 40,000 తగ్గడంతో ఇంకా తగ్గుతుందనే ఫిగర్ పెరిగి కన్స్యూమర్ మైండ్ సెట్టే మారిపోయింది. మిగతా మెటల్స్ మీదకి ఫోకస్ చేయడంతో బంగారం మీదుండే మమకారం తగ్గిపోతోందా అనిపించింది. ఎందుకంటే ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు దాకా 3 నెలల్లోనే 50 టన్నుల ఓల్డ్ గోల్డ్ బీరువాలు దాటి మార్కెట్లోకి వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43% ఎక్కువ. దీనికి కారణాలు అనేకం. యుఎస్ లో ఎంప్లాయ్మెంట్ రేటు పెరగడం, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల జోలికి పోకపోవడం, ఇన్వెస్టర్లలో ప్రాఫిట్ బుకింగ్ పెరగడం, ఇరాన్ అమెరికా యుద్ధ పరిస్థితిలో మార్పు రావడం అన్నీ కలిసి గోల్డ్ మార్కెట్ ను కసాబిసా చేసే. ప్రస్తుతానికి యుఎస్ లో ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరిగింది. అట్లాగే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమి మార్చే ఉద్దేశం లేదు అని ఒక టైప్ ఆఫ్ ఫీల్ అని మార్కెట్ లో వదిలేరు. సో సిన్స్ గోల్డ్ అండ్ ఫెడ్ రేట్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అక్కడ రేట్లు పెరిగితే ఇక్కడ తగ్గుతాయి. సో వాళ్ళు తగ్గించమనేటప్పటికీ దాని మీద డిమాండ్ కొంచెం మళ్ళీంది. దాంతో గోల్డ్ మీద పెట్టుబడి కొంచెం తగ్గింది. ఇంకోటి వచ్చేసి ఇన్ని రోజులు బాగా పెరిగిన గోల్డ్ మీద ప్రాఫిట్ బుకింగ్ ఒకటి బాగా చేసుకుంటున్నారు. సో ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం వన్ ఆఫ్ ద రీజన్స్ కింద చెప్పుకోవచ్చు గోల్డ్ కొంచెం తగ్గడానికి. ఇంకా మూడో కారణంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక అంతర్జాతీయంగా జరుగుతున్న లేకపోతే ఇరాన్తో యుద్ధం కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ పరిణామాల మీద జనరల్గా గోల్డ్ మీద అందరూ సేఫ్ హేవెన్ కింద దాన్ని ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. సో పెట్రోల్ మీద ఎప్పుడైతే ఈ డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా గోల్డ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే టెంపరీ ఫేజ్ కిందే మనం చెప్పాలి. ఈ వాతావరణము లేకపోతే ఈ వోలటాలిటీ ఎన్నాళ్ళు కంటిన్యూ అయితే అంతవరకు కూడా మనకి ఫ్లక్చుయేషన్ అనేది అలాగే ఉంటుంది మార్కెటీర్ల అంచనా ప్రకారం మరో 3 నెలలు బంగారం మార్కెట్ కి క్లిష్ట పరిస్థితులు తప్పవు. వచ్చే 5 ఏళ్లు గోల్డ్ మార్కెట్ కి స్వర్ణయుగమే అనే క్లారిటీ అయితే ఉంది. ఎన్ని ఒడిదొడుకులు ఏర్పడ్డా గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. బంగారం మెరుస్తూనే ఉంటుంది, కానీ ఎన్ని లక్షల మార్క్ ను టచ్ చేస్తుంది అనే ఊహాగానాల్ని నమ్మకపోవడమే బెటర్. రాబోయే 3 months వరకు కూడా ఈ వోలటిలిటీ ఇలాగే కొంచెం కంటిన్యూ కావచ్చు. కాకపోతే నెక్స్ట్ 5 years మళ్ళీ గోల్డ్ పుంజుకునే అవకాశం చాలా ఉంది. కాబట్టి రేట్లు అంటే మనకి సప్లై ఎలాగో తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎప్పుడు ఎక్కువ ఉండే గోల్డ్ కాబట్టి ఇది రేపు పొద్దున రాబోయే 5 ఏళ్లలో ధరలు మళ్ళీ పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎంతవరకు పెడుతుంది, 2 లక్షలు అవుతుందా, 5 లక్షలు అవుతుందా, 10 లక్షలు అవుతుందా అని చాలా మంది అనాలిసిస్లు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక నా దగ్గర ఉన్న అనాలిసిస్ ప్రకారం అయితే కనుక రాబోయే 5 ఏళ్లలో ఇది బహుశా ఒక 2 lakhs, 1,75,000, 2 lakhs మధ్యలో దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అది ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అన్నది కూడా రకరకాల పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. మిగతా దేశాలతో పోలిస్తే గోల్డ్ సెంటిమెంట్ విషయంలో మన దేశం చాలా ప్రత్యేకం. యుఎస్ డాలర్ కదలికల్ని బట్టే మన మార్కెట్ మూడ్ ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక్కడ పసిడి ధర ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతోంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గాయి కదా అని ఇండియాలో తగ్గుతుందా అంటే ఆటోమేటిక్గా తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా వచ్చేసి ఫారెక్స్ మీద. సో మన ఎక్స్చేంజ్ రేటు తగ్గితే, బంగారం రేట్లు అంతర్జాతీయంగా తగ్గితే, రెండు సైమల్టేనియస్గా తగ్గితే దాని ప్రభావం మన మీద కొంచెం తగ్గుదల కనబడుతుంది. అదర్వైజ్ అంతర్జాతీయంగా ధరలు తగ్గినంత మాత్రం మనం తగ్గుతాయి అనుకోవడం కరెక్ట్ కాదు. అది మిగిలిన అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. కొనుగోళ్లు తగ్గి అమ్మకాలు పెరగడంతో గోల్డ్ రీసైక్లింగ్ మార్కెట్ కు ఊతం దొరికినట్టయింది. ఇండియా లాంటి కంట్రీలో ఉన్న గోల్డ్ ప్రపంచంలో ఎక్కడా లేదనేది గత కొంతకాలంగా అందరూ అంటున్నారు, మనం వింటున్నాం, మనం కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇండియా అనేది ప్రతి స్త్రీ యొక్క మూలధనంలో బంగారం ఉంటుంది కదా, మన ఫ్యామిలీస్లో ఉంటుంది. సో దీని నిరుపయోగంగా ఎక్కడో పెట్టే బదులు దాన్నే రీసైకిల్ చేసుకుని కొత్త మోడల్ తీసుకుంటారా లేకపోతే ఇన్వెస్ట్ చేస్తారా, ఆ బంగారాన్ని చేసుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అలాగే బాండ్స్ కొనుక్కోమనే చెప్తాం. డైరెక్ట్గా ఫిజికల్గా అయితే కొనొద్దు మీ దగ్గర ఉన్న దాంతో అని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు పబ్లిక్ అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పాత ఇవన్నీ తెచ్చుకుని ఎక్కువగా మనం ఇవాళ జరిగిన సేల్లో ఏ రోజు చూసిన సేల్లో ఎక్స్చేంజ్ అనేది 20%, 30% పాత్ర ఉండే చోట ఇవాళ అది 50-60%కి వెళ్ళింది. సో అంటే పబ్లిక్ అర్థం చేసుకున్నారు, పబ్లిక్ విన్నారు, పబ్లిక్ దాన్ని పాటిస్తున్నారు. సో మనకు పాత బంగారం రీసైకిల్లో వస్తుంది. కాకపోతే మార్కెట్ లోకి 250 టన్నుల పాత బంగారం వస్తుందని ఒక అంచనా ఉంది. అటు బంగారం దిగుమతులు తగ్గడం, ఇటు గోల్డ్ రీసైక్లింగ్ పెరగడం, మొత్తం మీద మోదీ వ్యూహం ఫలించినట్టేనా అనిపిస్తోంది.
నిజానికి పాత బంగారాన్ని కరిగించి కొత్త ఆభరణాలుగా మార్చుకోవడం కొత్త కాదు. ఇది ఇండియన్ హెరిటేజ్లో ఒక భాగం. కానీ ఇప్పుడు కరిగించడం కాదు, అమ్మేయడానికే తెగిస్తున్నారు. గతంలో పై చదువులు, పెళ్లి ఖర్చులు లాంటి అత్యవసరాలప్పుడు తప్ప ఓల్డ్ గోల్డ్ని బయటకు తీసేవారు కాదు. కానీ గత 3 నెలల్లో మాత్రం ఓ మోతాదు పెరిగింది. ధరలు ఇంకా పడిపోతాయేమో అనే భయంతో పాత బంగారం వైపు అనుమానంగా చూడడం మొదలైంది. ఇది బులియన్ మార్కెట్కు ప్రమాద సంకేతం. ఇదే సమయంలో ప్రభుత్వానికి అడ్వాంటేజ్ కూడా. ఎన్ని టన్నుల బంగారం ఎక్కువగా రీసైకిల్ అయితే దేశానికి అంత ఎక్కువ లాభం. ఎందుకంటే ఆ మేరకు డాలర్ మార్కం మిగిలిపోతుంది. ఫలితంగా మన ఎకానమీ బలపడుతుంది. అదే ఇప్పుడు ఫలించిన మోదీ మంత్ర. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.